మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. ఇంకా గట్టిగా చెప్దాం. అందరు కొంచెం ముందుకు వచ్చేయండి. ఈ రాత్రి ఇలా ప్రభు సన్నిధిలో కూడి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా అందరూ కూడా దేవుని యొక్క వాక్యం మీద ధ్యానం ఉంచాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృప, ఆయన దయ ఈరోజు వరకు మనలను నడిపిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మొదటి తిమోతేయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. ఆమేన్, ఆమేన్. మరొకరి హిందీలో ఈ చదువుకున్న ఈ వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన మాటలు మనకి కనబడుతూ ఉన్నవి. ఈ మొదటి మాట అంటే ఒక 2-3 మాటలు మీ ముందుకు తీసుకుని వస్తాను. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. ఆమేన్. ఈ మాట ఏం తెలియజేస్తుందనంటే, రక్షింపబడిన దేవుని బిడ్డలుగా ఉన్న మనకు విశ్వాస జీవితంలో సాగిపోతున్నటువంటి మనకు ఇది ఒక సవాలుగా కనబడుతూ ఉన్నది. ఆమేన్. చేతావుని. సవాలంటే ఏంటండి? రక్షింపబడి విశ్వాస జీవితంలో సాగిపోతున్న మనకు ఒక గొప్ప ప్రశ్నగా కావచ్చు, లేక ఒక సవాల్. ఆమేన్, ఆమేన్. అంటే ఒక సవాలుగా మనకి కనబడుతుంది. ప్రతి క్రైస్తవుని జీవితంలో, విశ్వాస జీవితంలో సాగిపోతున్నప్పుడు మనము అనేకమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటామన్నమాట. అవి మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి. ఏమండి? అవి మనల్ని నిలబెడతాయి. అవి మన మీద సవాలు విసురుతాయి. అందుకనే క్రైస్తవ జీవితం అనేది విశ్వాస సంబంధమైన ఒక పోరాటముతో కూడినది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సవాలు, అది మీకు ఎలా నేను వివరించటానికి ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభు వారు 40 దినములు అరణ్యంలోని ఏమీ తినుకోకుండా ఉపవసించి ఆయన సాతానుడు యేసు ప్రభుని శోధిస్తున్న దినాలు 40 దినాలు కంప్లీట్ అయిపోయింది. ఇక ప్రభువు అనుకున్నారు ఉపవాసాన్ని ముగించేద్దాం అని అనుకున్నారు. ఎప్పుడైతే ఉపవాసం ముగించాలి అనే ఆలోచన వస్తుందో ఆకలి ప్రారంభం అవుతుంది. మనకు కూడా అంతే. 2 రోజులు ఉపవాసం అని తీర్మానం చేసుకున్నప్పుడు ఇక 2 రోజులు ఆకలి ఉండదు, ఏమి ఉండదు. 3 రోజులని మీరు అనుకుంటే 3 రోజులు కూడా ఏమి ఉండదు, హాయిగా ఉంటుంది. ఏమండి, ఏ ఒళ్ళు నొప్పులు ఉండవు. 2 రోజులు ఉపవాసం ఉండండి, ఏ కాళ్ళు నొప్పులు ఏమి ఉండవు. తీర్మానం చేసుకోండి, ఒక 3 రోజులు ఉపవాసం ఉంటాను ప్రభు అని. ఏమో ఇలాగే ఏం గారు వెళ్ళిపోతే ఇంకా మంచిదే. ఆమేన్, ఆమేన్. అంటే మిమ్మల్ని వెళ్ళిపోమని నేను కోరుకోవట్లేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఉపవాసాన్ని ముగించాలనే అభిప్రాయం వస్తుందో ఖచ్చితంగా ఆకలి స్టార్ట్ అవుతుంది. ఆమేన్. ఎవరికి ఇది తెలుస్తుందనంటే ఒక 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు, 40 రోజులు ఎవరైతే ఉపవసిస్తారో అలాంటి వారికి ఇది తెలిసిపోతూ ఉంటుంది. యేసు ప్రభు వారు ఇక 40 దినాలు ముగించేద్దాం అనే పరిస్థితిలో ఖచ్చితంగా ఆయనకి ఆకలి ప్రారంభమైంది. అప్పుడే సాతానుడు వచ్చాడు. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి అప్పుడే వచ్చాడు. నీకు ఆకలి అవుతుంది కదా, నిజమే. వాడికి ఎలా తెలిసింది? ఇదిగో కనబడుతున్నాయి కదా రాళ్ళు, రొట్టెలుగా చేసుకుని తిను. ఆమేన్, ఆమేన్. సాతానుడు ఒక సవాల్ విసురుతున్నాడు ప్రభువుకి. ఒక సవాల్. బాగా ఆలోచించండి. కానీ ప్రభువు ఏమని సమాధానం ఇచ్చాడు? నిజమే, ఆకలి అవుతుంది, ఆహారం కావాలి. ఏమండి, కానీ ప్రభువు ఏం చెప్పారో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే గాక దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకును. ఆమేన్, ఆమేన్. ఆహారం వలనే బ్రతకడు. ఈ రాత్రి ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం విశ్వాస యాత్రలో సాగిపోతున్నప్పుడు మన విశ్వాసాన్ని ప్రశ్నించే ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ ముట్టేస్తుంటాయి మనలను. చాలామంది అనుకుంటారు, ఏంటి ప్రభు నమ్ముకున్న దగ్గర నుండి ఏంటి ఈ సమస్యలు ఎక్కువైపోతున్నాయి నాకు? అందరూ బాగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు? ఏమండి, అంటే మనకొచ్చిన కష్టము, మనకొచ్చిన ఇబ్బంది, మనకొచ్చిన ప్రతికూల పరిస్థితులు అవి మనలను సవాలు చేస్తున్నాయి, మన విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆమేన్, ఆమేన్. అంటే విశ్వాసిగా బ్రతకటం అంత సులువైన పని మాత్రము కానే కాదు. దేవునికి స్తోత్రం. అంత కష్టమైన పని అంటే అంత కష్టమైన పని కూడా కాదు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఒకవేళ మనం ఎదుర్కొన్నప్పుడు ఏమండి, అవి మనకి ఎలా కనబడతాయి అంటే అవి చాలా పెద్దవిగా కనబడతాయి. ఏమండి, అవి చాలా పెద్దవిగా కనబడతాయి, మనమేమో చిన్నగా కనబడుతూ ఉంటాం. సమస్య అది పెద్దదే కానివ్వండి,
ఏమండి, అది పెద్దదిగా మనకు కనబడొచ్చేమో కానీ అది కనుక ఒకవేళ మనకి పెద్దదిగా కనబడుతూ ఉన్నదంటే మన విశ్వాసం చిన్నదైపోద్ది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత సమస్య అయినా సరే, అది మనకి ఒక సవాలు విసరొచ్చు. ఈ సమస్య నుండి నువ్వు తప్పించబడలేవు, ఈ కష్టం నుండి నువ్వు విడిపించబడలేవు, ఇక్కడ నుండి నువ్వు బయటపడలేవు అనే ప్రశ్న, అనే ఆ ఛాలెంజ్, అనే సవాలు మనకి విసరొచ్చేమో. అదే విషయాన్ని తెలియజేస్తుంది మొదటి వాక్యం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమనంటే అది సవాల్ చేస్తూ ఉంది. నువ్వు దేవుని కుమారునివైతే, ఏమండి, అది సవాల్ అన్నమాట. నువ్వు దేవుని బిడ్డవైతే, అసలు నువ్వు విశ్వాసివైతే, ఇలాంటివి వస్తుంటాయి. ఎవరి ద్వారా వస్తుంటాయి? సాతాను ద్వారానే వస్తాయి. సాతానుడు ఎలాగొస్తాడు? ఎలా అంటాడు? వచ్చి ఎవరో ఒకరిని పంపిస్తాడు. తన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆమేన్, హల్లెలూయా. చాలామంది చెప్తూ ఉంటారు, నిజంగా దేవుడే పంపించాడండి మిమ్మల్ని అని అంటుంటారు కొంతమంది. అమ్మా సిస్టర్, నిజంగా ప్రభువే మిమ్మల్ని పంపించాడంట. కారణం ఏంటి? కారణం ఏంటి? ఎవరో రావడం ద్వారా మీ విశ్వాసం బలపరచబడ్డది. ఎవరో రావడం ద్వారా శ్రమల్లో కుంగిపోకూడదని వారి ద్వారా ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మీకు వాళ్ళ ద్వారా కలిగాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చెప్తామంటే, అమ్మ నిజంగా నిన్ను దేవుడే నా దగ్గరికి పంపించాడు. నేను బలహీనమైపోతూ ఉన్నాను, నా విశ్వాసం సన్నగిలిపోతూ ఉంది, ఏమో నేను ఏమైపోతానో అని అధైర్యపడుతున్నాను, కానీ కరెక్ట్గా దేవుడే నిన్ను పంపించాడు. నిజంగా మీరు రావడం చాలా మంచిదైంది. మీ నోటు నుండి చాలా మాటలు దేవుడు పలికించడం ద్వారా ఎదుగో విశ్వాసములో నేను జారిపోతానేమో అనుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో నిలబడ్డానికి నీ ద్వారా దేవుడు నాకు సహాయం చేశాడు అని మనము చెప్తూ ఉంటాం ఆయా సందర్భాల్లో. ఆమేన్. చాలామంది అనుకుంటారు భక్తి జీవితం అంటే అసలు సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఏమీ ఉండవు అని అనుకుంటారు. ఏమండి, బాగా ఆలోచించండి. మనం ఎప్పుడైతే భక్తిగా బ్రతకాలని తీర్మానం చేసి ప్రభువులో సాగుతూ ఉంటామో, ఏమండి, చుట్టూ ఉన్న మనుషులు కానివ్వండి, పరిస్థితులన్నీ కూడా మనకి అనుకూలంగా కంటే కూడా ప్రతికూలంగా మారిపోతాయి. అది మర్చిపోకూడదు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన భక్తిని సవాల్ చేస్తాయి, మన విశ్వాసాన్ని ప్రశ్నిస్తాయి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎలాగన్నారండి, వీళ్ళు ఎలాగన్నారండి అనే మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే అవి ఎందుకు ఆ మాటలు వస్తున్నాయి అనంటే, మనం భక్తి జీవితంలో సాగిపోతున్నాం, విశ్వాస జీవితంలో సాగిపోతున్నాం. అందుకే పౌలు గారు ఏం చెప్పాడంటే ఈ సంఘానికి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఆమేన్, హల్లెలూయా. వచ్చిన సమస్యలు నిన్ను భయపెట్టొచ్చేమో, వచ్చిన కష్టము నిన్ను సవాల్ చేయొచ్చేమో, వచ్చిన ఇబ్బంది ఇదిగో నీ నుండి, ఇదిగో ఈ బాధలో నుండి, ఈ ఇబ్బందిలో నుండి, ఈ వ్యాధిలో నుండి, బలహీనతలో నుండి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి అవి నిన్ను సవాలు చేసేవిగా, నీ విశ్వాసాన్ని ప్రశ్నించేవిగా అవి మన ముందు కనబడుతూ ఉండొచ్చు. కానీ వాక్యం అంటుంది విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అసలు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఎవరు పోరాడగలరు? దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ మొదటి తిమోతేయులకు రాసిన పత్రికలో కానివ్వండి, రెండో తిమోతేయులకు రాసినటువంటి పత్రికలో కానివ్వండి, ఇక్కడ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఏంటండి? చెప్పండి. మంచి పోరాటం. ఆమేన్. చెప్పండి, మంచి పోరాటం. చెడ్డ పోరాటం కూడా ఉంటుందా? ఉంటుంది. లేకపోతే మంచి పోరాటం ఎందుకను అనాలి వాక్యం? అసలు ఎవరు ఈ మంచి పోరాటాన్ని పోరాడగలరు అని అనటానికి కొన్ని మాటలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా ఆలోచించండి. మన మీద సవాలు విసిరే ప్రతి దాని మీద మనం పోరాటం చేయాలి. ఆమేన్.
అది ఏ సమస్య అంటూ కానివ్వండి, అది ఎలాంటిదంటూ కానివ్వండి, అది మనలను ప్రశ్నించేదిగా ఉంటుంది. సాతానుడే యేసు ప్రభువారిని నువ్వు దేవుని కుమారుడు అయితే సవాల్ విసిరాడు. ఆమేన్, 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 ఆమేన్. కానీ ఈ విశ్వాస యాత్రలో సాగిపోతున్న మనల్ని కూడా అనేకమైన విషయాలు అవి మనలను ప్రశ్నించేవిగా ఉండొచ్చు. అందుకనే మనం ఏం చేయాలంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. ఈ మంచి పోరాటం పోరాడే మనం చూడండి, ఒక విషయాన్ని చెప్తాను. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా కుమారుడు అయిన తిమోతి, నీవి విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఆమేన్. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని ఎవరు పోరాడతారు? మరొక మాట రాయబడ్డది, మంచి మనస్సాక్షి కలిగిన వారు. ఆమేన్, ఆమేన్. మంచి మనసు కలిగిన వారు. మనస్సాక్షి అందరికీ ఉన్నదా లేదా చెప్పండి? మనసుందా పోనీ? మీకు ఉంది కదా మనస్సాక్షి. మనస్సాక్షి అని ఎందుకు వచ్చింది? మనసు ఉంది, సాక్షి ఉంది. ఏంటి అర్థం? హిందీలో ఏముందండి ఆ మాట? మనస్సాక్షి. మంచి మనస్సాక్షి కలిగి ఉండడం. మనసు ఉంది, సాక్ష్యం ఉంది. అక్కడ ఏంటి ఏమనుంది? ఆమేన్. ఎంతసేపటికి వెలిగిందో. దేవునికి మహిమ కలుగును గాక. మంచి మనస్సాక్షి, మంచి మనస్సు కలిగి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఆమేన్, ఆమేన్. చెప్పండి ఆమేన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయంలో ఒక మాట రాయబడ్డదండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాం. 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు ప్రశస్తమైన రక్తం ఏం చేసిందట? ఏమండి? మన జీవితం మారింది కదా, ప్రభువుని నమ్మాము కదా, లోకము నుండి వేరుపరచబడ్డాము కదా, ప్రభువునందు ఒక గొప్ప ఒప్పుకోలు మనం ఒప్పుకున్నాము కదా, అనేకులు ఎదుట ప్రభు కొరకు నేను బ్రతుకుతానని తీర్మానం చేశాము కదా, చావైనా మరి ఏదైనాను సరే నేను ప్రభు కొరకే బ్రతుకుతానని చెప్పి అనేకులు ఎదుట సాక్ష్యం ఇచ్చి నిత్య జీవాన్ని మనం చేపట్టాము కదా. వాక్యం ఏమంటుందనంటే, ప్రభువుని ఎప్పుడైతే మనం నమ్మామో యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తము మన మనస్సాక్షిని శుద్ధీకరించింది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఎలాంటి మనస్సాక్షిని కలిగి ఉన్నాం మనము? శుద్ధీకరింపబడిన ఒక మంచి మనస్సాక్షి కలిగి, ఒక మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉన్నాం. ఒక మనసును మనం కలిగి ఉన్నాం. అంటే మనసు ఉంది, సాక్ష్యం. అంటే మనస్సు సాక్ష్యం ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చాలామంది యవన బిడ్డలు చూడండి, యవన వారు కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ మనసు ఉంది. ఆ మనసు యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తము ద్వారా శుద్ధీకరించబడ్డది. ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు దేవునికి విరుద్ధమైనవి మనం చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క మనసు మాట్లాడుతుంది. మన మనసు ఎప్పుడైనా మాట్లాడావు? విన్నారా?
ఎప్పుడన్నా మాట్లాడిందా మీ మనసు? మీ మనసు మీకు చెప్తుంది, సాక్ష్యం ఇస్తుంది. ఆమేన్, 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 ఆమేన్. ఒక దైవజనుడు ఇలా వివరించాడు, మన ఆధ్యాత్మిక జీవితానికి ఈ మనసు అనేది ఒక కిటికీ లాంటిది. మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఈ మనసు ఒక కిటికీ లాంటిది. కిటికీ, కిటికీ తెలుసు కదా, కిటికీ. అయితే పరిశుద్ధాత్మని యొక్క ప్రకాశము ఆ కిటికీ గుండా అది ప్రకాశించి మన మనసు మీద ప్రకాశించడం ద్వారా మన మనసు మనతోనే మాట్లాడుతుంది. ఇది తప్పు, ఆమేన్, ఇది చేయకూడదు, ఆమేన్, ఇలా నీవు వండకూడదు, ఆమేన్, ఇలా నువ్వు జీవించకూడదు. ఏమండి, మన మనస్సాక్షి ఏమవుతుందట? మన మనస్సాక్షి, మనం కలిగి ఉన్న మనస్సాక్షే, అది క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా అది పరిశుద్ధపరచబడ్డది. కాబట్టి ఆ మనస్సాక్షి మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక కిటికీ అయితే, ఆ కిటికీ అనేటువంటి ఆ రంధ్రము ద్వారా, కిటికీ ద్వారా పరిశుద్ధాత్మ యొక్క ప్రకాశము మన మనస్సాక్షి మీద ప్రకాశించటం ద్వారా ఆ మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, అందుకే విశ్వాస సంబంధమైన ఈ మంచి పోరాటం చేయటానికి మంచి మనస్సాక్షి కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ మనస్సాక్షి ప్రతి ఒక్కొక్కరికి ఉంది. ప్రతి ఒక్కొక్కరికి కూడా ఈ మనసు అనేది మీకే తెలియచేస్తూ ఉంటుంది. మీ మనసు మిరులను గద్దిస్తూ ఉంటుంది. ఈ మనసు ప్రతి ఒక్కొక్కరిని గద్దిస్తూ ఉంటుంది. ఎందుకు అది గద్దిస్తుంది అని అంటే, పరిశుద్ధాత్మ గదికి ఒక కిటికీ లాంటిది. పరిశుద్ధాత్మ అనేటువంటి ప్రకాశము మనస్సాక్షి మీద ప్రకాశించటం ద్వారా ఏమండి, మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. ఆమేన్, ఆమేన్. అందుకే ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే మనతో మాట్లాడుతుంది, సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది తప్పు, ఇది తప్పు, ఇది మంచిది కాదు అని చెప్పి ఎవరో చెప్పడం వేరు. మనస్సాక్షి మనకే ఏమండి మనల గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. అందుకనే వాక్యం అంటుంది, ఆత్మ సంబంధమైన పోరాటం చేయగలిగిన ఎవరు ఈ పోరాటంలో జయ జీవితాన్ని అనుభవించగలరు అని అంటే, ఏమండి, ఎవరు ఆత్మ సంబంధమైన పోరాటాన్ని చేయగలరంటే ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉన్నవారు మాత్రమే ఈ పోరాటాన్ని కొనసాగించగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం అంటుంది, మంచి పోరాటాన్ని మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారముగా ఉన్న మనము ఏమండి ఈ పోరాటంలో ఒక గొప్ప జయాన్ని మనం పొందుకోగలం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో కూర్చున్నటువంటి మనం చదువుకున్న ఈ వాక్య భాగములో ఒకటి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి కూడా మన మీద సవాల్ చేస్తూ ఉంది. అది మాత్రం మర్చిపోకూడదు. ఆమేన్. అది శ్రమ కానివ్వండి, కష్టం కానివ్వండి, వ్యాధి కానివ్వండి, రోగం కానివ్వండి, లేకపోతే ఎవరో మన మీద గొడవకే రానివ్వండి, ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితం మీద ఒక సవాలు విసురుతున్నాయి అన్నమాట. వచ్చిన ఆ శోధనలో, వచ్చిన ఆ ప్రతికూల పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన మంచి పోరాటము, మంచి మనస్సాక్షి కలిగిన వారంగా మనం పోరాడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే వాక్యం అంటుంది, ఆ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి పోరాటం. దేవునికి స్తోత్రం. ఈ మొదటి తిమోతీయులకు రాసిన పత్రికలో చూడండి, మొదటి అధ్యాయంలో కొంతమంది అక్కడ కనబడుతున్నారంట.
వారికున్న మంచి విశ్వాసం ఏమైపోయిందంటే పాడైపోయిందని 19వ వచనంలో మనకు కనబడుతుంది. చూడండి, ఆ 19వ వచనానికి చదువుదాం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి దేవునికి స్తోత్రం. ఏ మనస్సాక్షిని? మనస్సాక్షి మాట్లాడుతుంటది మనతో. పరిశుద్ధాత్మ యొక్క ప్రకాశం మనస్సాక్షి మీద ప్రకాశింపగానే ఆ మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మాట్లాడుతున్న ఆ మనస్సాక్షిని ఏం చేస్తామంటే మనం త్రోసివేయచ్చు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీ మనసులో అనిపిస్తూ ఉంటుంది తప్పు అని, అయినా కానీ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే ఏంటి దాని అర్థం? ఎవరిని త్రోసివేశారు మీరు? మనం ఎవరిని త్రోసివేస్తున్నాం చెప్పండి? మనస్సాక్షిని. చెప్పండి, మనస్సాక్షిని మనం త్రోసివేసి. అట్టివారు ఏం చేశారంట 19వ వచనంలో? అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేశారట. ఆమేన్, ఆమేన్. అంటే దేవుడు ఎలా గద్దిస్తాడనంటే దేవుడు ఎలా గద్దిస్తాడనంటే ఈ మనస్సాక్షి ఒక కిటికీ లాంటిది. ఆ కిటికీ గుండా దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రకాశం మన మనస్సాక్షి మీద ఎప్పుడైతే ప్రకాశిస్తుందో ఆ మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. ఏమండి? ఆ మనస్సాక్షి గద్దిస్తుందని ఆ యోహాను తన పత్రికలో రాశాడు. దేవునికి స్తోత్రం. మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. ఆ మనస్సాక్షి మనలను గద్దిస్తాడు కూడా. మాట్లాడినా సరే గద్దించినా సరే మనం ఏం చేస్తామంటే ఆ మనస్సాక్షిని మనం ప్రక్కకి నెట్టేస్తాం. అందుకనే వాక్యంలో ఉంటుంది, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారట. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఏమైపోయిందంట? ఏమండి? అంటే ఈ లోకం ఎలాంటిదని అంటే ఒక సముద్రం లాంటిది. ఈ లోకం ఎలాంటిదండి చెప్పండి? సముద్రం లాంటిది. ఇప్పుడు ఓడ ఎక్కడ ప్రయాణం చేస్తుంది? ఓడ ఒడ్డున జట్టిలో ఉన్నంతసేపు ఓడకి ఏ ప్రాబ్లం లేదు. కానీ జట్టీలో కట్టేయడానికి కాదు కదా ఓడ ఉన్నది. మరేం చేయాలి? ఇప్పుడు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి అది ప్రయాణం చేయాలి. ఇప్పుడు అదే యాత్ర. ఈ లోకం ఓడ అంటే ఈ లోకం సముద్రం లాంటిది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే బాగా ఆలోచించండి. ఇప్పుడు సముద్రం అనే ఈ లోకంలో మనం కూడా ఒక నావలా మనం కూడా ఉన్నాం. ఏమండి? నావలా మనం ఉన్నాం. మనకి మనస్సాక్షి ఉంది, మనకి విశ్వాసం ఉన్నది. అందుకనే ఎవరైతే ఈ మనస్సాక్షిని త్రోసివేస్తారో సముద్రంలో ఒక ఓడ కనుక రెండుగా బద్దలసిపోతే ఏమవుతుంది చెప్పండి? చెప్పండి. ఓడ సముద్ర మధ్య భాగంలో రెండుగా ముక్కలైపోయింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఖచ్చితంగా మునిగిపోద్ది. వాక్యం అంటుంది, ఎవరైతే మనస్సాక్షిని త్రోసివేసేస్తారో వారి విశ్వాసపు నావ రెండుగా బద్దలైపోయినట్టు మన విశ్వాసం కూడా విరిగిపోద్ది. మన విశ్వాసం ఎప్పుడైతే పాడైపోద్దో, మన విశ్వాసం ఎప్పుడైతే మొక్కలైపోద్దో మనము చెడిపోతాం. దేవునికి వాక్యం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అని ఉంది. అంటే మంచి మనస్సాక్షి కలిగినటువంటి ఆ మనస్సాక్షిని మనం త్రోసివేస్తే ఓడ ఎలాగైతే బద్దలైపోతే అది సముద్రంలో మొలిగిపోతుందో అలాగే మన విశ్వాసం రెండు ముక్కలైపోతే ఏమవుతారంటే విశ్వాస భ్రష్టులు అవుతారని, చెడిపోయిన వారు అవుతారని వాక్యం చెప్తుంది. చెడిపోవటం అంటే పాడైపోవటం అనమాట. ఒకప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తం కదా మన మనస్సాక్షిని కడిగింది, మన మనస్సాక్షిని పవిత్రపరిచింది యేసుక్రీస్తు రక్తము కదా. ఇప్పుడు మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉన్నటువంటి ఆ మనస్సాక్షి మీద పరిశుద్ధాత్మ ప్రకాశిస్తూ ఉంటుండగా మనస్సాక్షి మనలను గద్దిస్తూ ఉండడం మాత్రం కాదు, అది మాట్లాడుతూ మనలను గద్దిస్తూ ఉంటుంది. దాన్ని ఎప్పుడు కూడా మనం త్రోసివేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో కూర్చున్నటువంటి మనం ఆత్మ సంబంధమైన మంచి పోరాడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఏమండి?
ఆ మంచి పోరాటం పోరాడే వారికి మాత్రమే నిత్య జీవం దొక్కుతుందని వాక్యం చెప్తుంది. ఆమేన్. నిజమే, నిన్ను రక్షించి మనల్ని రక్షించి నిత్య జీవం గురించి వాగ్దానం ఇచ్చాడు ఆయన. నిత్య జీవం అనేది అది ఎటర్నల్, అది నిత్యత్వానికి సంబంధించిందే. దాన్ని పొందుకునే ప్రాసెస్లో మనం ఉన్నాం. ఒక విధంగా చెప్పాలి అంటే దాన్ని ఎప్పుడైనా మనం జార విడుచుకునేటువంటి పరిస్థితులు రావచ్చు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని ఏ పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదు. నిత్య జీవానికి వారసులం అవటానికి ప్రభు చేత మనం పిలువబడ్డాం. అనేకులు ఎదుట మనం ఒప్పుకున్నాం, ప్రభువు నా దేవుడని ఒప్పుకున్నాం. నా జీవితాంతం ప్రభు కొరకే బ్రతుకుతామని ప్రమాణం చేశాం. యేసు క్రీస్తు కొరకు ఈ లోకములో ఆయన బిడ్డగా ఎన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినా సరే ఆయన కొరకే బ్రతుకుతామని అనేకులు ఎదుట మంచి ఒప్పుకోలు మనం ఒప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. మంచి విశ్వాసం, మంచి మనసాక్షి, మంచి ఒప్పుకోలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చదువుకున్న ఈ మూల వాక్యములో ఏమండి, విశ్వాస ప్రయాణములో విశ్వాస సంబంధమైన పోరాటం చేయాలి. ఆ పోరాటములో అనేకమైనవి మనలను సవాలు విసిరేవిగా ఉంటాయి. వాటిని మనం జయించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. రెండోది, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి. మూడవదిగా ఆ వాక్యులు ఏం కనబడుతున్నారంటే, ఈ విశ్వాస యాత్రను ప్రారంభించినప్పుడు అనేకులు ఎదుట మనం ఏమైతే ఒప్పుకున్నామో అది మంచి ఒప్పుకోలు. ఆ ఒప్పుకోలుని మనం ఏం చేయాలంటే కడమట్టుకు కూడా మనం కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాస సంబంధమైన మంచి పోరాటంలో ఏమండి, మంచి విశ్వాసం కలిగి మనం బ్రతికే ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందుకనే విశ్వాసులైన మనమందరం కూడా విశ్వాసం అనేది ఆఖరి నిమిషం వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలని వాక్యం చెప్తుంది. పౌలు అంటాడు 2 తిమోతికి రాసినటువంటి పత్రికలో, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని. దేవునికి స్తోత్రం. మనోసారి చెప్పాను కదా, విశ్వాసం ఎప్పటి వరకు పనిచేస్తుంది? ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలం ఆ విశ్వాసం రెండుగా ముక్కలు కాకోకుండా దాన్ని మనం కాపాడుకోవాలి. మనసాక్షి గనక కలుషితం అయిపోతే, అది గనక చెడిపోతే ఏమవుతుందంటే మన విశ్వాసం మొక్కలైపోతుంది, మన జీవితం చెడిపోద్ది, లేకపోతే మునిగిపోయిన వారంగా మిగిలిపోతాం. ఇక ఆత్మ సంబంధమైన పరుగు పందెంలో మనం ఇంకెక్కడుంటాం? అందుకనే ఆత్మ సంబంధమైన మంచి పోరాటం ఏమండి, మంచి మనస్సాక్షి కలిగిన వారమై మంచి ఒప్పుకున్నాం కదా, ఆ విధంగా మనం ముందుకు సాగిపోయి పౌలు చెప్పినట్టుగానే నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, ప్రభువు నా కొరకు నీతి కిరీటం ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన ఒక మంచి పోరాటం చేయగలిగే ఆ కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. అలాగే తల వంచండి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట పాడదాం. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు
నమ్మకం కలిగిన తండ్రి, ఈ రాత్రి మీ సన్నిధి మాతో ఉంచారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మేము కొనసాగించాలని, మా విశ్వాస యాత్రలో ఎదురయ్యే ప్రతిదీ కూడా మా మీద సవాలు విసరవచ్చు, అయితే దాన్ని గెలవాలి అని, దాని మీద జయాన్ని మేము పొందుకోవాలని మంచి మనస్సాక్షి కలిగిన వారమై నిత్య జీవమును చేపట్టిన వారమై ఈ విశ్వాస జీవితాన్ని ఆరంభానికి మంచి ఒప్పుకొనిన దానిని గుర్తు చేసుకుంటూ ఈ విశ్వాస సంబంధమైన యాత్రలో నమ్మకం సాగిపోవడానికి సహాయం చేయండి. తల వంచిన ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ నిత్య కృపతో ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. నీ నిత్య మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము పరమ తండ్రి.